అయితే వీటన్నిటిలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనగానే అందరూ మ్యాథ్స్ కంపల్సరీ ఉంటది. అండ్ మ్యాథ్స్ అనగానే చాలా మంది నాతో సహా భయపడిపోతారు. ఎందుకంటే మ్యాథ్స్ అంత టఫ్ గా ఉంటది అని అందరూ ఫీల్ అవుతారు. సో ఏంటి మ్యాథ్స్ కి అంత ఇంపార్టెన్స్ ఏంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో? బేసికల్ గా మ్యాథ్స్ ఒక చిన్న జాబులు అంటే ఒకరి దగ్గర వర్క్ చేసే పోస్ట్ ఉంటాయి గవర్నమెంట్ సెక్టర్ లో. పోస్టులు వర్క్ చేసే పోస్టులన్నీ కూడా మ్యాథ్స్ ఇంపార్టెన్స్ ఉంటది. వర్క్ చేయించే పోస్టులు హై క్యాడర్స్ వారికి మ్యాథ్స్ ఇంపార్టెన్స్ ఉండదు. ఓకేనండి. వర్క్ చేసే వారికి ఎందుకు మ్యాథ్స్ ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే వీరు ఫాస్ట్ గా వర్క్ చేయాలి తప్ప స్లోగా చేయకూడదని. మ్యాథ్స్ ఫాస్ట్ గా వస్తే మైండ్ ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది, ఐక్యూ కొద్దిగా ఎక్కువ ఉంటది. సో వీరు ఎవరి మీద డిపెండ్ అవ్వరు, ఫాస్ట్ గా వర్క్ చేస్తారు కాబట్టి మ్యాథ్స్ ని సిలబస్ గా పెడతారు. పెద్ద క్యాడర్స్ లో ఎందుకు మ్యాథ్స్ ని మేజర్ సిలబస్ గా పెట్టారంటే అది లైక్ యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 లో ఎందుకు పెట్టారంటే వర్క్ చేయించేవారు చాలా కూల్ గా ఆలోచించి పర్ఫెక్ట్ డెసిజన్ తీసుకోవాలి కాబట్టి వారికి ఇటువంటి సిలబస్ మారుస్తారు సైకలాజికల్ గా.